ఇన్వీడియో.ఏఐ అనేది మనకు ఎలాంటి వీడియో స్కిల్స్ లేకున్నా, అంటే మనం ఎలాంటి వెబ్సైట్స్ యూజ్ చేయకున్నా ఈజీగా సింగిల్ వెబ్సైట్లో మనం ఫ్యాక్ట్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం మెయిన్గా హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్యాక్ట్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. తెలుగు వీడియోస్ ఏంటంటే మనకు వాయిస్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్గా రాలేదు. సో మీరు ఏదైనా ఇంగ్లీష్ ఛానల్ కానీ హిందీ ఛానల్ కానీ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం జనరేట్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసేసి ఫ్యాక్ట్ వీడియోస్ ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. సో మీరు ఇన్వీడియో.ఏఐ అని ఎంటర్ చేయండి, వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది, సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ విత్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. అంటే ఇక్కడ మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు, లేదా ఒక ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ అవ్వచ్చు. ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి కానీ జీమెయిల్ తోటి కానీ. సో ఇక్కడ ఏదైనా మీకు జీమెయిల్ ఐడి తోటైనా. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ జాయిన్ విత్ గూగుల్ అని ఉంటుంది, లేదంటే ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. మీరు గూగుల్ అకౌంట్తోనే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక వేరే ఇండివిజువల్ ఈమెయిల్ ఐడి తోటైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఏదైనా మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మీకు కోడ్ వస్తుంది, కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అప్పుడు మనకు అకౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మనకు డీటెయిల్స్ అడుగుతుంది, నేము, వర్క్ స్పేస్, ఇవి ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు అకౌంట్ అనేది లాగిన్ అయింది. సో చూడండి, ఇది లేటెస్ట్ వర్షన్ 3.0. సో ఇట్లా అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకు క్రియేట్ షార్ట్ వీడియో, మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో, క్రియేట్ యానిమేటెడ్ ఫిలిం, ఈ 3 ఆప్షన్స్ మనకు మెయిన్గా యూజ్ అవుతాయి. సో దీంట్లో క్రియేట్ షార్ట్ వీడియో, మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో అనేది మనం ఫ్రీ అకౌంట్ నుండి చేయొచ్చు. మీరు యానిమేటెడ్ ఫిలిం కనుక చేయాలనుకుంటే మనకు అప్గ్రేడ్, అంటే మనం అకౌంట్ను పర్చేజ్ చేసి దాని నుంచి చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే ఫ్రీ అకౌంట్ నుంచి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో. ఫస్ట్ మనం షార్ట్ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో క్రియేట్ షార్ట్ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్, అంటే ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఇక్కడ మనము టాపిక్ నేమ్ అయితే ఇవ్వాలి. సో దీనికి ఏంటంటే మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి మనం కొన్ని కంటెంట్ అయితే జనరేట్ చేద్దాం. చాట్‌జీపీటీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇండియన్ హిస్టరీ గురించి లేదంటే వరల్డ్ హిస్టరీ గురించి సెర్చ్ చేద్దాం. సో మెయిన్గా ఇది వరల్డ్ హిస్టరీ, అంటే ఇంగ్లీష్ వీడియోస్ని బాగా జనరేట్ చేస్తుంది. సో మనం వరల్డ్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే జనరేట్ చేద్దాం. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 100 వరల్డ్ హిస్టరీ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని. సో నాకు 100 క్వశ్చన్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో చూడండి, 100 వరల్డ్ హిస్టరీ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి. సో మనకి ఇట్లా అన్ని షార్ట్ కంటెంట్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇట్లా మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి కంటెంట్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో నుంచి మనకు కావాల్సిన టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ ఇన్వీడియోలో వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు వరల్డ్ వార్కి సంబంధించిన రీజన్స్కి సంబంధించి వాట్ వేర్ ద కాజెస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్ 1 అని ఉంది. సో ఇది నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇన్వీడియోలోకి రండి. ఇన్వీడియోలోకి వచ్చేసి ఇక్కడ టైప్ టాపిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లాంగ్వేజ్, సబ్ టైటిల్ ఇవన్నీ అడుగుతుంది. సో లాంగ్వేజ్ పైన ఇంగ్లీష్, మీకు హిందీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వరల్డ్ వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ మాత్రం మనకి ఇలా ప్రాపర్గా రాదు, అంటే ఇంకా తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో తెలుగునైతే ఇంకా యాడ్ చేయలేరు. చూడండి, తెలుగు పైన మనకి ఇంకా తెలుగు లేదు, హిందీ, ఇంగ్లీష్ అయితే మనకు ఉంటుంది. తమిళ్, ఇండియాలో ఒక 3-4 లాంగ్వేజ్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ
ఇది అయిపోయిన తర్వాత వాయిస్ యాక్టర్స్ అని ఉంటుంది. సో దీంట్లో మీకు మేలా ఫీమేలా ఎనీ వాయిస్, సో దీంట్లో మీరు ఏ వాయిస్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనము ఇంగ్లీష్ వీడియోస్ అయితే మనము అమెరికన్ యాక్సెంట్ కానీ బ్రిటిష్ యాక్సెంట్ కానీ తీసుకుంటే బాగా వస్తుంది. సో నేను యంగ్ బ్రిటిష్ వాయిస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలా ఉండొద్దు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేయండి. స్టైల్ పైన డిస్నీ పిక్చర్ మీ ఇష్టం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు జనరేట్ వీడియో అని వస్తుంది. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా అంటే మనం ఎడిటింగ్ అవసరం లేదు, మీకు సబ్ టైటిల్స్ అవసరం లేదు, అండ్ ఇలాంటివి అవసరం లేకుండా మనం ఒక ప్రాంప్ట్ ద్వారా ఇన్ వీడియోలో ఒక వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇందులో లాంగ్ వీడియోని కూడా జనరేట్ చేయొచ్చు. నేను షార్ట్ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత లాంగ్ వీడియో ఎట్లా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టాక్ మీడియా, జనరేటివ్ మీడియా అని ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టాక్ మీడియా అనేది మనకు ఫ్రీ ఆప్షన్లో వస్తుంది. జనరేటివ్ మీడియా అనేది మనం అప్గ్రేడ్ పర్చేజ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు స్టాక్ మీడియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆడియన్స్, లుక్ అండ్ ఫీల్, ప్లాట్ఫామ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోండి, మనం షార్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో మనకు ఇలాగా షార్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు స్టాక్ వాటర్ మార్క్, మనం ఫ్రీ అకౌంట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ వాటర్ మార్క్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ పైన క్లిక్ చేయండి. ఈ రెండు ఆప్షన్లు ఏంటంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అకౌంట్స్కి మాత్రమే ఇవి యాక్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఒక లాంగ్ వీడియోని ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు టైమింగ్స్ ఉంటాయి, అంటే మీరు ఎన్ని మినిట్స్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ టైటిల్, సో ఆల్రెడీ మనం చాట్‌జీపీటీలో కంటెంట్ని జనరేట్ చేసాం కదా. సో దీనిలో నుంచి ఇంకొకటి ఏదైనా ఒక టాపిక్ని మీరు తీసుకోండి. సో నేను సెకండ్ తీసుకుంటున్నాను అండ్ కాపీ. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సేమ్ పెట్టుకోండి. సో ఇక్కడ మీకు యూజ్ ఓన్లీ జనరేటెడ్ క్లిప్ అని ఉంది కదా, దీనిపైన ఓన్లీ స్టాక్ మీడియా అని పెట్టుకోండి. ఎందుకంటే మనకు స్టాక్ మీడియా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో స్టాక్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, ఇక్కడ డోంట్ యూజ్ ఐ స్టాక్ అని ఉంటుంది. అంటే మనకు ఇమేజెస్ అనేది ఫ్రీ ఇమేజెస్ దీంట్లో యూజ్ చేస్తారు, డోంట్ యూజ్ ఐ స్టాక్ అని అంటే. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. వాయిస్ యాక్టర్స్లో మెయిల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. యంగ్ బ్రిటిష్ వాయిస్ అని తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టండి. సబ్ టైటిల్స్, వాటర్ మార్క్, టెక్స్ట్. సో కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యాడ్ చేస్తున్నాను. సో జనరేట్ వీడియో. సో ఇట్లా మనము ఇన్ వీడియోలో ఈజీ ఫార్మాట్లో, అంటే చాలా షార్ట్ టైంలో మనం ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఎలాంటి వీడియోస్ అయినా మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో మనము పర్చేజ్ చేయకుండా ఫ్రీ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు వాటర్ మార్క్ లోగో అలాంటివి వస్తాయి, వాటిని మనం బ్లర్ చేసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది 100% మానిటైజేషన్ అవుతుంది ఇలాంటి వీడియోస్ తోటి. మీరు
ఈజీ స్టెప్స్లో వీడియోస్ని డౌన్లోడ్ చేసేసి బేసిక్ ఎడిటింగ్ చేసేసి వీటిని ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు. మీకు చాలా ఫాస్ట్గా, అంటే మనకు 100% ఈ వీడియోస్ అయితే మనకు మానిటైజేషన్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ స్టాక్ మీడియా, జనరేటివ్ మీడియా అని ఉంది. స్టాక్ మీడియా పైన క్లిక్ చేసుకొని మీకు ఆడియన్స్, లుక్ అండ్ ఫీల్, ప్లాట్ఫామ్ ఇవి చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేయండి. సో మీకు వీడియో అయితే ఇట్లా జనరేట్ అవుతుంది. సో దీంట్లో మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏమన్నా వేరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే గివ్ మీ కామెంట్ ఎడిట్ అని ఉంటుంది. అంటే ఈ వీడియోలో ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే ఒక కమాండ్ ఇచ్చి జనరేట్ చేస్తే మళ్ళీ అది రీచేంజ్ చేసి మళ్ళీ మీకు వీడియో అనేది డౌన్లోడ్ చేస్తుంది. సో ఇక్కడ synonymous with power, innovation and grandeur. For centuries it stood as a beacon of civilization. Its influence. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ నార్మల్ పైన స్టాక్ వాటర్ మార్క్ పైన క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. వీడియో అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీరు ఇన్ వీడియోలో ఈజీగా షార్ట్ వీడియోని కానీ లాంగ్ వీడియోని కానీ జనరేట్ చేసేసి ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఇది మనకు 100% మానిటైజేషన్ అవుతుంది. ఒక స్మాల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు వీడియోని ఎడిట్ చేసేటప్పుడు దాంట్లో మనకు లోగో, అంటే మనకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. ఆ ఎడిటింగ్లో ఆ వాటర్ మార్క్ కొంచెం బ్లర్ చేసేసి ఎడిట్ చేసేసి వీడియోని అయితే మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి.